ఇట్లా గెలిచి నడవద్దంట, ఆయనదంట జాగా ఆ గల్లికెచ్చి నడవాలంట. మళ్ళీ నేను ఫోన్ చేసినట్టు ఉండదు, నువ్వే మాట్లాడినట్టు ఉండాలి. నేను ఫోన్ చేసినట్టు ఉండదు, అన్నీ నువ్వే మాట్లాడాలి. నాతో వెంబడి నేను ఇట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడాలి. నువ్వు ఫోన్ చేసి అన్నీ నువ్వే మాట్లాడినట్టు ఉండాలి. మీరు చేశారా ఫోన్ ఏమన్నా? చేయకుండా తిడుతుండే. మీరు ఫోన్ చేశారా అతనికి? లేదా, ఆయన చేయమంటే ఫోన్ చేయకుండా బెదిరిస్తుండే, నాకు చంపుతా చేశాను తోవేమడి. చెప్తున్నాం కదా సార్, కుల్ల నేను దాచుకొని కూడా నేను కదా, అయ్యో కుత్కే పట్టి నీవో ఫోన్ చేస్తలేవాని. ఆ విషయాన్ని మీ భర్త దగ్గర ఎందుకు దాపెడతారు మీరు? ఆ విషయం చెప్పాలి కదా. నేను మర్దితో సంబంధం అనుకున్నా సార్, నాకు ఇంత పెద్దగా అవుతుందని తెలియలేదు నాకు. వాళ్ళు ఎందుకు వస్తారు, వీళ్ళు ఎందుకు వస్తారు, చాలా టార్చర్ పెడుతున్నాడు. మళ్ళీ బస్సులలో ఫోన్ చేస్తారు సార్, చెప్పొచ్చు కదా. బస్సులలో ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పొచ్చు కదా, నువ్వు బదలాం అవుతావు అంటే. నేను బదలాం అవుతాం, మనం ఆయన శనివారం నడవగానే మాకు కొడుకుని చెప్పి నన్ను డబ్బకాడ బదలాం పెడుతుంది మీ మమ్మీ. అదే అంటే 3 నెలల సంది బదలాం పెట్టింది, నేను ఎందుకు వెళ్తాను, నేను బదలాము నేను పెట్టలేదు సుదర్శన్, గుళ్ళు జరుమనగానే కానీ జరుగుతా అంటాను నేను అన్న. మళ్ళీ మా పెద్ద అబ్బాయితో అంటాడు, డాడీతో మాట్లాడకు, మళ్ళీ ఇట్లా చెప్పకు, మళ్ళీ గొడవ పెద్దగా అవుతా అని మా అబ్బాయితో మాట్లాడుతాను. కెమెరా వెళ్ళండి, కెమెరా ఎక్కడ పెట్టిరమ్మా? సార్ బంద్ చేసి బయటకు వచ్చే వరకు ఇట్లా గట్టిగా పట్టిండు కుక్కే మన 5 గంటలకు. నీకు ఫోన్లో పైసలు లేకుంటే మీ పిల్లల ఫోన్కేం చెయ్యి, మాట్లాడు, నేను పైసలు ఇస్తా. నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్లకు పోతే పైసలు అడుగు, నేను ఇస్తా. నన్ను పైసలు అడుగుతలేవు, చేస్తలేవు, నీకు ఏ దానికి అవసరం ఉన్నా నేను ఇస్తా డబ్బులు. నీకు ఫోన్లో బ్యాలెన్స్ లేకున్నా నేను వేపిస్తా. నన్ను అడగకుంటే నేను చంపుతా. తో వెంబడి పాలవుతుంటాడు. ఇక నన్ను అడగలేవు, ఫోన్ చేయలేవా అని. డబ్బా ఉంది సార్, గోల్ చూడాలి, అవి అమ్ముతుంటాం మేము. 12 అయితే వచ్చేవరకు రాత్రి టీపీస్ అంటారు, అందరూ ఉంటారు బండ్లో. మా పెద్ద అబ్బాయి నేను వస్తాను, ఒక్కోసారి ఒక్కదాన్ని వస్తానండి. ఒకదాన్ని చూసి ఇవన్నీ సతాయిస్తుంటారు సార్. ఇక వచ్చి ఇక మరి ఈ విషయాన్ని మీ భర్త దగ్గర దాపెట్టద్దు కదా, మీరు చెప్పాలి. నేను చెప్పలేను సార్, ఈయనకు వేరే ఆమెను ఉంచుకున్నాడు. అయితే ఈయనకు చెడ్డ అలవాటు ఉంది, మనకు లేవు అంటున్నా అన్న. ఏదో మడిది కదా అని నేను అనుకున్నా. మడిది అంటే కొడుకుతో సంబంధంగా సార్, నేను అట్లా అనుకున్నా. లాస్ట్కి వస్తే వాళ్ళు ఎందుకు వస్తారు, వీళ్ళు ఎందుకు వస్తారు, నేను ఇగో వీడియో కాల్ చూస్తున్నా, ఎందుకు వస్తాడు, అది వస్తాడు, నువ్వు ఇంతకుముందు చీర కట్టుకున్నావు కదా, మళ్ళీ నువ్వు నైట్ ఎందుకు వేసుకున్నావు, వాళ్ళు ఓమనే, ఇవన్నీ అవసరమా సార్? ఇవన్నీ అడిగితే అన్నీ నిలదీసి ఆడతాను. నా మొగడే అడగడు, నువ్వు పొద్దుగాల నైట్ ఉండే ఇప్పుడు చీర కట్టినావు, మళ్ళీ సాయంత్రం చీర ఉండే మళ్ళీ నైట్ వేసినావు మధ్యాహ్నం, ఇవన్నీ అడుగుతారు సార్. కానం తీసి అడుగుతాడు. నాకు చేసుకున్న మొగడే అడగలేడు ఇప్పటిదాకా కానను. ఆయన అన్నీ అడుగుతాడు. మా పిల్లలకు ఫోన్ చేసి డాడీ ఏడున్నాడు, ఎన్ని గంటలకు వస్తాడు, మీరు ఎప్పుడు పోతురు, మమ్మీ ఒక్కతుందా, ఎవరన్నా వస్తురా పోతురా, మీ దోస్తులు ఎందుకు వస్తారు ఇంటికి, వాళ్ళు ఎందుకు వస్తారు, వీళ్ళు ఎందుకు వస్తారు, ఎవరు రానియదా అని పిల్లలను బెదిరిస్తారు సార్. వాళ్ళు అన్న వచ్చి కేసు ఆపద తీసుకుంటేనే మంచిది, లేకుంటే బాగుండదు. ఏందాక అయితే అందాక పోలీసు వానికి లంచం పోసి మలుపుకుంటా, నేను ఏ పోలీసు సాయం అవుతాడో చూసా అని మాట్లాడింది సార్ నిన్న 5 గంటలకు. మా పెద్ద అబ్బాయి ఎండపట్టుకే ఏమలే, మా పెద్ద అబ్బాయి లేకుంటే చంపుతుండే. వాళ్ళ అన్న దేవేందర్ నిన్న ఫుల్ తాగేసి వచ్చిండు. 5:30 కేసు వేసినా రావద్దు, చెయ్యొద్దు అన్నగాని అట్లే వచ్చిండు. నా పెద్ద కొడుకుండేపటికే న్యాయమైంది సార్. నా చిన్న ఎవరు లేకుండా నన్ను చంపే పోతుండే రాత్రి, తాగేసి వచ్చిండు. నాకు అదే టెన్షన్ అవుతుంది సార్. మళ్ళీ సార్ వాళ్ళు ఫోన్ చేస్తే నేను పంపిస్తామ్మా, ఇట్లా మాట్లాడగలమంటే మాట్లాడతాను సార్. నిన్న నైట్ 9:30 టైంలో మాకు హైదర్షాపోర్ట్ నుంచి ఒక మహిళ, ఒక మేల్ పర్సన్, అదే ఇంట్లో ఉండే వాళ్ళ రిలేటివ్సే కావాలి, నా వైపు చూస్తున్నాడు, తర్వాత నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఒకటి కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో మేము ఒకటి ఎఫ్ఐఆర్ చేసుకొని 354 అండ్ 506 కింద ఎఫ్ఐఆర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మా ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలను బట్టి మళ్ళీ మేము తగిన చర్య తీసుకుంటాం ఎవిడెన్స్ని బట్టి. వాళ్ళందరూ రిలేటివ్స్ అని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళ మధ్యలో ఏమైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, నిజంగా ఇట్లా జరిగిందా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్లో ఏది వెళ్తే అది చట్టరీత్యా చర్య తీసుకుంటాం. కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు సార్, ఎప్పుడు ఇచ్చారు? కంప్లైంట్ విక్టిమ్ ఇచ్చారు. విక్టిమ్ పేరు నాట్ డిస్క్లోజ్ చేయము. ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్లో వచ్చే ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.